నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాజా రాజకీయాల మీద. ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక నేత అయినటువంటి కాన్షీరామ్కి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారమైనటువంటి భారత రత్న ప్రదానం చేయాలంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆ అంశం చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే ప్రధానంగా తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలని వాకౌట్ చేసి ప్రతిపక్షాలు బయటకు పోయినాయి. ఇంకోవైపు డ్రగ్స్కు సంబంధించి ఓవైపు ఈగల్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈగలతో ఉక్కుపాదం మోపుతుంది డ్రగ్స్ మీద. అయినప్పటికీ డ్రగ్స్ ఎక్కడ ఆగట్లేదు, గంజాయి కూడా ఎక్కడ ఆగట్లేదు. ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాజీ ప్రజాప్రతినిధి అయినటువంటి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. సో ఆయన డ్రగ్స్ తీసుకోవడం, అది పాజిటివ్ రావడం, ఆయనతో పాటు ఇంకో నలుగురు కూడా తీసుకోవడం, అది రాష్ట్ర రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ 3-4 అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వి హనుమంతరావు గారు ప్రస్తుతం మన ముందున్నారు. హనుమంతరావు గారు నమస్తే. సో మొదటగా కాన్షీరామ్కి భారతరత్న ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు కూడా? చూడండి, మొట్టమొదటిసారిగా యావత్ భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అటువంటి పెద్ద రాష్ట్రంలో కాన్షీరామ్ గారు బడుగు బలహీన వర్గాలు అంటే బహుజన్ సమాజ్ పార్టీ పేరు పెట్టి దాన్ని ప్రజలలో తీసుకెళ్ళి ఒక్కసారి కాదు 4 సార్లు మన మాయావతి గారు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఆయనకున్నది. అంటే ఆయన ఒక ఆలోచన చేశాడు, ఏంటంటే ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు రావాలి, బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక అవకాశం రావాలని ఒక చిత్తశుద్ధితోటి పార్టీ నెలకొల్పి తాను ఉండాలని అనలే, బడుగు బలహీన ఒక ఎస్సీ లేడీని, ఎస్సీ సామాజిక వర్గం అయినటువంటి మాయావతిని ముఖ్యమంత్రి చేయగలిగాడు. ఒకసారి ఫుల్ టైము, 3 సార్లు ఏమో ఏది ఇన్ బిట్వీన్ అయింది. అంటే మొత్తం 4 సార్లు. అంటే ఉత్తరప్రదేశ్ అంటే పెద్ద ఏది సంఖ్య ఉన్నటువంటి స్టేట్ దాంట్లోనే చేయగలిగినాడు కనుక దానికి రాహుల్ గాంధీ గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఎందుకంటే ఆయన అగ్రకులాల్లో పుట్టిన వాళ్ళ నానమ్మ నిజంగా కూడా ఇవాళ దేశంలోనే బడుగు బలహీన వర్గాల గురించి గతంలో ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ అమలు చేయడం, దున్నేవాడికి భూములు ఇవ్వడం అనే ఆలోచనతో పేదవాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాలు, 200 ఎకరాలు, 400 ఎకరాలు ఉంటే అట్లా కాదు, పేదలు కూడా ఈ భూమి ఉండాలి అనే దాని మీద ఆలోచన చేసి అదే జెనెటిక్స్ ఉన్నటువంటి ఆ రక్తంలో ఉన్నది కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి రాశారు. ఎందుకు ఆయనకి ఇయ్యరు? సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చాడు, ఎవడు చేయని పని చేశాడు. సమాజంలో అట్టడుగున్నాడు పేదవాడు కూడా రాజ్యాధికారం వస్తుందని చూయించాడు. అందులో తను ఉండక ఒక విజయంతో ముందుకొచ్చి మాయావతిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత ఆయనదే. ఉత్తరప్రదేశ్ అంటే పెద్ద రాష్ట్రం. పెద్ద రాష్ట్రంలో ఈ ఆలోచన వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ కూడా జరిగింది. కనుక ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీకి రాయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర 4500 కిలోమీటర్లు నడిచి అప్పుడు ఒక్కటి మాట అన్నాడు, నేను ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది అనుకున్నా, కానీ బీసీలకు కూడా జరుగుతుంది కనుక వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్తిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాత అది ప్రజల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ పవర్ రావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆయననే కారకుడైండు. దాన్ని ఇంప్లిమెంట్ ఎవరు చేశారు? రేవంత్ రెడ్డి గారు చేశారు. కనుక దాన్ని ముఖ్యమంత్రి కాగలిగిండు. అంటే నా ఉద్దేశంలో ఏమిటంటే ఈ ఆలోచన చాలా మంచిది. ఈ ఆలోచనకు తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతరత్న
కాంశీరామ్కి ఇవ్వాలన్నదే నా ఉద్దేశంతో రాహుల్ గాంధీ కూడా ఉత్తరం రాశా. అయ్యా, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎందుకంటే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం నోచుకోవాలి. కేవలం అగ్రకులాల వాళ్ళే కాదు, బడుగు బలైన వర్గాలకు కూడా అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తికి నువ్వు భారత రత్న ఇవ్వాలనడం అప్రిషియేటబుల్ అన్నా. అదేవిధంగా సేమ్ నరేంద్ర మోడీ కూడా రాసి, అయ్యా నువ్వు కూడా బీసీ ప్రధానమంత్రివి, ఇవాళ భారత రత్న కాంశీరామ్కి ఇస్తే దానివల్ల ప్రజల్లో ఒకటి మరే ఎవరైతే బడుగు బలైన వర్గాల గురించి న్యాయం గురించి ప్రయత్నం చేస్తారో వారికి సరైన స్థానం కల్పించిందనేది ఒక మెసేజ్ పోతుందన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారికి అప్రిషియేట్ చేసిన. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దీన్ని ఇంప్లిమెంట్ చేయమని ఆయనకు కూడా రాయడం జరిగింది. ఎందుకంటే ఇది అవసరం. ఇవాళ ప్రజల్లో మార్పు వస్తుంది. ఇందిరాగాంధీ తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఇందిరాగాంధీ తరలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయమని భారత రత్న ఇవ్వని ఆయనకు ప్రధానమంత్రి కూడా రాయడం జరిగింది. రైట్ గా రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే మీరేమో ఓవైపు డ్రగ్స్ మీద ఈ మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఈగల్ టీంని తీసుకొచ్చారు. కానీ ఒక మాజీ ప్రజాప్రతినిధి మంచిగా మోయినాబాద్ ఫామ్ హౌస్లో కూర్చొని నలుగురు ప్రజాప్రతినిధులు కూర్చోబెట్టుకొని డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి సందర్భం. అంటే ఎటుపోతున్నది ఈ రాష్ట్రం అంటే ఏం చెప్తారు? చూడండి, ప్రజల్లో మార్పు రావాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నంబర్ 1 సిటీ చేయాలని, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ చేయాలని, మంచి ఉద్యోగాలు రావాలని దావోస్లో పోయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అంతా తెలంగాణకు రావాలి, తెలంగాణలో ఉద్యోగాలు రావాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి, నంబర్ 1 సిటీ కావాలి అనేది ఆయన ఒక ఆలోచనని ఇంప్లిమెంట్ చేసే సమయంలో డ్రగ్స్ అనేది ఒక వ్యసనం. డ్రగ్స్ వల్ల ప్రజల జీవితాలు నాశనం అయిపోతుంది. ఎవరైతే దానికి అలవాటు పడతాడో ఇక వానికి ఏ పని అలవాటు ఉండదు. ఓన్లీ డ్రగ్స్ తీసుకోవడం, ఆఖరికి క్షీణించి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి డ్రగ్స్ను ఆపడానికి ఈగల్ టీంను పెట్టాడు. ఇన్ని పెట్టినా మరి కెప్టెన్ ఏది పైలట్ రోహిత్ రెడ్డి గారు ఏదైతే తన గతంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది ఏదో ఇది జరగలేదు అది, కానీ ఇదైతే బాగా పట్టుబడ్డాడు. 11 మందిలో 6 దగ్గర పాజిటివ్ వచ్చింది. అంటే దీన్ని బట్టి డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది ఒక ఆలోచన కాదు, ప్రజలకు తెలిసిపోయింది. నాయకులు అనే వాళ్ళు అబద్ధాలు చెప్తారు, దీనివల్ల డ్రగ్స్ వాళ్ళే తీసుకుంటున్నారు అనేది తెలిసిపోయింది. దీని మీద తప్పనిసరిగా సీరియస్గా ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. ఇలాంటి ఎక్కడ కూడా పడుతూనే ఉన్నారు. ఇవాళ రోజు 2-3 రోజులు ఆడబట్టిన ఉన్నాడు, గంజాయి పట్టడం ఉన్నాడు, డ్రగ్స్ పట్టడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు నేను అసెంబ్లీలో కూడా పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తా డ్రగ్స్ టెస్ట్కు మీరు ఒప్పుకుంటారా అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరు. బట్ అక్కడ నుంచి ఎక్కడ ఆన్సర్ కూడా వస్తలేదు. ఏం చెప్తారు? నిజంగా నాయకులకు ఇప్పుడు డ్రగ్స్ టెస్ట్ చేయాలంటారా? ఆయన నేనేమంటున్నా, డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నా దాని మీద ఎంక్వైరీ చేయాలి. నేను వేరే కామెంట్ ఏం చేయాలి. ఎందుకంటే రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి ఉన్నది అని దానికి నిదర్శనం. ఇవాళ మహేష్ మాట్లాడిందంటే మీరు తీసుకుంటున్నారనే అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి అందరు చేయాలి. ఓన్లీ కేటీఆరే కాదు, రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద ఒకసారి చెక్ అయితే ప్రజలలో విశ్వాసం ఉంటుంది. అదే రాజకీయ నాయకులలో కూడా మార్పు వచ్చిందని ప్రజలలో కూడా మార్పు వస్తుంది. అరే వాళ్ళే తీసుకుంటున్నా, ఇది చెడు అలవాటు అనేది వస్తుంది అనేది నా ఉద్దేశం. దానికి ఆయన ఛాలెంజ్ కూడా చేశాడు కదా, నేను రెడీగా ఉన్నాను. కనుక అందరినీ ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏది అన్ని పార్టీల వాళ్ళతో ఒకసారి చెక్ చేపించేస్తే ప్రజలలో ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రజలు కూడా యంగర్ జనరేషన్ కానీ డ్రగ్స్కు అలవాటులలో మార్పు వస్తుంది. ఈ డ్రగ్స్ను ఎరాడికేట్ చేయాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన. దానికి కొన్ని ఫామ్ హౌజులలో, అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తున్నాను, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏ ఫామ్ హౌస్లో ఏదన్నా డిన్నర్ పెట్టినా కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో ఏది పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది అవుతుంది, రేపు పెళ్లిళ్ళు అయినాక డిన్నర్ అంటారు, డిన్నర్లో డ్రింక్స్ తీసుకుంటున్నారు, అది నిజమే. కానీ డ్రింక్స్తో పాటు
ఏది మళ్ళీ డ్రగ్స్ కూడా తీసుకునేందుకు అరే మనకు అవకాశం వచ్చింది అనే దాని మీద ఎంక్వైరీ చేయడానికి ఏ ఈ ఫామ్ హౌస్లలో ఎక్కడ కూడా ఇలాంటి పార్టీలు జరిగినప్పుడు కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకుంటే ఏమవుతుందంటే పోయేవాడు కూడా చిత్తశుద్ధితో పోతాడు. అరే పర్మిషన్ తీసుకోకుండా పోతే అది ఆడ డ్రగ్స్ పెడితే మేము కూడా లోపలికి అవుతాం అనేది ప్రజలకు అభిప్రాయం పెడుతుంది. దీని మీద స్ట్రిక్ట్గా ఏదైతే వెరీ సీరియస్ కేసు పెట్టాలి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, జ్యుడిషియరీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిదీ కూడా జ్యుడిషియరీ ఏదో విధంగా ముందుకు వస్తుంది. కానీ దీన్ని పూర్తిగా ఎడాక్టెడ్ చేయాలంటే శిక్ష సీరియస్ ఉండాలి. మినిమం 6 months 6 years. ఎవడు డ్రగ్స్ తీసుకుంటున్నా ఏ నాయకుడు కానీ ఎవడు తీసుకుంటే వాళ్ళకు 6 ఏళ్ళ శిక్ష పడుతుందంటే ఇది కొంత ఆగుతుంది. లేకపోతే ఇట్లా పడుతూనే ఉన్నారు, మళ్ళీ డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. ఎవరి దగ్గర దొరికినా ఈ విల్ గో ఫర్ 6 years జైల్. ఇప్పుడు హనుమంతరావు గారు, మీరు సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో, గతంలో మీరు చూసుంటారు సినీ ప్రముఖులకు సంబంధించి కూడా ఇట్లా డ్రగ్స్ కేసులు ఒక సీరియల్ ఎపిసోడ్ లెక్క నడిచినాయి. బట్ ఏదో ఒకటి కూడా ముంగల వాళ్ళే. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఇంకొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ కేసు అన్న ముంగలపడి పక్కా శిక్ష పడుతుందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. ఏం చెప్తారు దాని గురించి? నేను ఏమంటున్నా, జ్యుడిషియరీ జడ్జిలతోటి నేను రిక్వెస్ట్ చేస్తున్న, జ్యుడిషియరీ ఇది ఏదైతే మన హైకోర్టు ఏదైతే అడ్వకేట్స్ ఉన్నారో, అదేవిధంగా జడ్జి ఉన్నారో, సీనియర్ జడ్జిలు ఉన్నారో, వాళ్ళు తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికి నేనేమంటున్నా అంటే అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టాలి. ఇఫ్ ఎనీబడి హ్యాస్ టేకెన్ ఎ డ్రగ్స్ యూ విల్ గో 6 years జైలు అనేది మనం ఒక సీరియస్ పెడితే ఇది ఏదన్నా ఆగుతుంది. లేకపోతే ఇది ఆగేటట్టు లేదు. పట్టుకుంటూనే ఉన్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు, ఏది డ్రగ్స్ తీసుకుంటూనే ఉన్నారు. కనుక ఒకటి, అన్ని రాజకీయ నాయకులు డ్రగ్స్ దీని మీద ఏది టెస్ట్ చేయించాలి. పాజిటివ్ వచ్చితే ఇక 6 ఏళ్ళు పోతామురా అనే భయం కింది స్థానానికి రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి ఉందని చూపించుకోవడానికి ఇదొకటి. రెండోది ఏమిటంటే జ్యుడిషియరీ కూడా ఇఫ్ ఎనీబడి హ్యాస్ టేకెన్ ఎ డ్రగ్స్ పట్టుబడ్డా, లేకుంటే డ్రగ్స్ తీసుకున్నోడు వచ్చిన 6 సంవత్సరాలు జైలు శిక్ష అంటే అప్పుడు ఏదన్నా ఏది ఆపడానికి భయం అనేది ఏర్పడుతుంది. భయం ఏమి ఎప్పటిదానికి ఉండదో ఈజీ అయిపోయింది. అరే ఏందా ఇవాళ రేపు మర్డర్ అయినా జైలుకి పోతుడు, మళ్ళీ వాడు ఒక ఏడాది తర్వాత బయటకు వచ్చేసి అంటుడు. ఒక 6 ఏళ్ళు శిక్ష పడితే ఎవ్వడు కూడా తీసుకోడు, తీసుకురావడానికి ఆలోచన కూడా చేయడం అనేది. ఎందుకంటే అరే ఇప్పుడు ఏమవుతుంది, అరే ఏమవుతుందా తీసుకుంటున్నాం, ఇట్లనే కేసులు అయితే అంటున్నారు. కానీ శిక్ష అనేది ఇది సీరియస్ ఉండాలి. 6 సంవత్సరాలు అంటారు అనుకో, ఇక అప్పుడు డ్రగ్స్ ఆగుతుంది అనేది నా ఉద్దేశం. రైట్. ఇవాళ అసెంబ్లీ వాకౌట్ చేసిపోయారు. మూసి సుందరీకరణ మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో అప్రజాస్వామికంగా అసెంబ్లీ జరుగుతున్నది, ప్రతిపక్షాలకు మాట్లాడానికే కనీసం మైకు కూడా ఇస్తలేరు, మేము వాకౌట్ చేస్తున్నామని ప్రతిపక్షాలు వెళ్ళిపోయినాయి. ఏం చెప్తారు ఈ మూసి మీద, ఈ వాకౌట్ మీద? చూడండి, మూసి రివర్ను ఇతర దేశాలలో కూడా సర్వే చేసి వచ్చిండ్రు. మనం ఏదైతే నీళ్ళల్లో ఏదైతే అది కల్మిషం జరుగుతుందో దాన్ని ఎరాడికేట్ చేస్తే ముందుకు పోతే దాని నీళ్ళు చిత్తశుద్ధి అవుతుంది, అది పంటలకు ఉపయోగపడుతుంది, తాగడానికి ఉపయోగపడుతుంది అని ముఖ్యమంత్రి గారి మంచి ఆలోచన. దాన్ని కూడా మీరు తప్పుపడి ఏదైనా ఇండ్లు కోట్లు తింటున్నారు అన్ని కూడా లెట్ దెమ్ దే కెన్ సీ దట్ ఏడనైతే ఇండ్లు పోకుండా దానికి ఆల్రెడీ దానికి కొంత ఏది పేదవాళ్ళ ఇండ్లు ఎక్కడనైతే ఆ లెవెల్ లోపల ఇండ్లు పోయినలో ఉంటే తప్పనిసరిగా ఇండ్లు సెపరేట్గా వాళ్ళకు సాయం చేయాలని ముఖ్యమంత్రి గారు 2 bedroom అన్నాడు. అదేవిధంగా దాన్ని కొనసాగించాలి. కానీ ఎంతసేపటికి ఒక మంచి పని చేస్తుంటే దాంట్లో కూడా కమిషన్లు అనేది దానికంటే లెట్ దెమ్ యూ కెన్ సీ దట్ ఒక మంచి ఆలోచన. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒక కొత్తతనం చేయాలని, కొత్తగా కొన్ని సంవత్సరాల నుంచి మురికి నీళ్ళు పోతున్నాయి, కిందికి పోయిన తర్వాత ప్రజలకు అన్యాయం జరుగుతుంది, దాన్ని బాగు చేయాలనేది అదొక ఏది ఆలోచన వచ్చింది. దాన్ని కూడా మీరు
జరగక ముందు ఏదో కొన్ని ఇండ్లు కూల కొడతారా, ఇండ్లు కూల కొట్టేది కాదు. అదేవిధంగా హైడ్రా మీద కూడా ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది. హైడ్రా ఎంత మంచి పని చేస్తుందండి. ఇవాళ ఎన్నో కబ్జాలు చేసుకున్నటువంటి భూములు, కొన్ని కోట్ల విలువైనటువంటి భూములను కూడా కాపాడుతున్నాడు రంగనాథ్ గారు. ఆయన మీద కూడా బ్లేమ్ చేస్తారు. నేను అనేది అది, ఇవాళ ఎవరికి వాడు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏది కాగితాలు లేకుండా ఏదైనా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళవి కూడా పేద ప్రజల భూములు కూడా కబ్జా చేస్తున్నారు, ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా లాగేసుకుంటున్నారు. కనుక హైడ్రా కూడా చాలా పని చేస్తుంది. కాలనీ వాళ్ళు పోయి చెప్పినా ఏడ ఏముండాలి అనేది ఆ పార్కు కూడా కబ్జా చేస్తున్నారు. ఇక్కడ బతుకమ్మ కుంట కూడా కబ్జా చేస్తే దాన్ని బాగు చేశారు. అంటే నేను అనేది ఏంది, మంచి వాతావరణం ఉండాలి, ఏది ఎన్విరాన్మెంట్ బాగుండాలి అనేది ముఖ్యమంత్రి ఉద్దేశం. దీని మీద తప్పనిసరిగా అది కొనసాగుతుంది, బాగా జరుగుతుంది చూడండి. అందులో ఏమన్నా తప్పు జరిగితే అడగండి. అంతేగాని ఇది కమిషన్లు తినేస్తున్నారు, ఇన్ని కోట్లు తింటున్నారు, ఇంతేం అన్యాయం అనేది మంచి పద్ధతి కాదు. మీరు కొత్త కార్యక్రమాలు మీరు కూడా పెట్టారు, మేమేమనలేదు. ఇవాళ ఒక మంచి నీటి పారుదల జరుగుతున్న మూసీలో ఈ కల్మషము, ఈ డర్టీ పోవాలి, కింది దానికి పోయే లోపల అది తాగడానికి, అదేవిధంగా పొలాలకు కూడా పనికి వస్తుంది, మంచి వాతావరణం ఉంటుంది, కల్మషం ఉండొద్దు అనేది ముఖ్యమంత్రి ఆలోచన. రైట్. సో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కొంత నారాజ్గా ఉన్నారు, పార్టీ మీద అలిగిరని ఒక చర్చ జరుగుతున్నది. ఎగ్జాంపుల్గా జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి ఇవాళ రేపో పార్టీ మారబోతున్నాను ఒక చర్చలు జరుగుతా ఉన్నాయి. ఆయన కూడా అట్లనే చెప్తా ఉన్నాడు, రేపో మాపో ఉగాదికి నేను డెసిషన్ తీసుకున్నాను అంటున్నాడు. ఆయన బీజేపీలోకి పోతున్నాను చర్చ జరుగుతుంది. జీవన్ రెడ్డి మీద ఏమైనా కామెంట్ చేస్తారా ఒక సీనియర్ నేతగా? అలా జీవన్ రెడ్డి గారు అనేది ఏంటంటే, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, ఒరిజినల్ కార్యకర్త నేను వాళ్ళని కాపాడాలంటున్నాడు. నాకు తెలిసినంత మటుకు ఆయన పార్టీ మారాడు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఈజ్ ఫైటింగ్ ఫర్ ది వర్కర్స్. నాకు పదవి కావద్దు, కార్యకర్తలకు న్యాయం జరగాలి అంటుడు. నేను కూడా ఆయనతో మాట్లాడడానికి గతంలో మాట్లాడినా మళ్ళా మాట్లాడతా. అయ్యా నువ్వు ఇన్నేళ్ల నుంచి పార్టీలో ఉన్నావు, పార్టీ మారడం వల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది. ఇందులో ఉండి న్యాయం గురించి నువ్వు పోరాడితే తప్పనిసరిగా ప్రభుత్వంతో నువ్వు పార్టీ ఇచ్చిపెట్టిపోతే ఏమవుతుందంటే కార్యకర్తల గురించి ఉండి కొట్లాడమంటున్నా. నేను ఇన్నేళ్ల నుంచి ఉన్నా, గత 12 ఏళ్ల నుంచి 2000 నాకు ఏ పదవి లేదు. నేను ఎప్పుడు మాట్లాడినా పార్టీ పరంగా మాట్లాడతా, డిబేట్ గాను కార్యకర్తల గురించి. ఆయన కూడా అదే విధంగా కార్యకర్తల గురించి ఫైట్ చేయమంటున్నా తప్పితే పార్టీ వీడడం న్యాయం కాదు. ఈ పార్టీలో ఎన్నో మంచి పనులు అయినాయి, అక్కడక్కడ ఏదైనా జరిగితే దాన్ని కాదు. ఇప్పుడు ప్రజల నుంచి కూడా కొంత స్పందన వస్తున్నది, సోషల్ మీడియాలో కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి కావచ్చు, హనుమంతరావు కావచ్చు, పార్టీని నమ్ముకొని మొదటి నుంచి ఉన్నారు, పార్టీలు మారలేదు, జెండాలు వేరే జెండాలు మోయలేదు. మరి ఇటువంటి వాళ్ళకి ఎందుకు పదవులు ఇవ్వట్లేదు సీనియర్లకు చర్చ? ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి కూడా బీసీ నేత హనుమంతరావుకి ఎందుకు వెళ్ళలేదు ఒక చర్చ జరిగింది. బట్ మీ దాకా వచ్చినారా లేదు కానీ ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు హనుమంతరావుకి ఎందుకు వెళ్ళలేదని. దీని మీద మీ కామెంట్ ఏంటి? చూడండి, నాకు న్యాయంగానైతే నాకు వస్తుందని అనుకున్నా, కొన్ని పరిస్థితుల వల్ల రాలేదు. అయినా నేను తప్పనిసరిగా ఏదైతే నాకు ఒకటే ధ్యేయం, నేను ఆ కుటుంబాన్ని నమ్ముకున్న రాహుల్ గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారి, తప్పనిసరిగా నా ఒక్కొక్కటే ఆలోచన. ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగానైతే మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేయాలనే ఆలోచన వచ్చిందో అదే ఆలోచన నాది కూడా. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు తప్పనిసరిగా ఆయన ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు, బడుగు బలహీన వర్గాల గురించి ఫైట్ చేస్తున్నాడు. కాబట్టి అది తప్పనిసరిగా ఆయన ప్రధానమంత్రి అయ్యే వరకు నా ఫైట్ కొనసాగుతుంది. నా ఆలోచనలో మార్పు రాదు. ఆయనను ఇంత కష్టపడుతున్నాడు, అపోజిషన్ లీడర్గా ప్రధానమంత్రి కావాలనేది నా ముఖ్యం. ఇప్పుడు హనుమంతరావుకు మొన్న రాజ్యసభ రాకపోయినా బాధతో ఏం లేడా? మంచిగానే ఉన్నాడా? ప్రశాంతంగానే ఉన్నాడా? నేను ప్రశాంతంగానే ఉంటానండి. ఇప్పటి నుంచో నేను 2016 నుంచి ఎన్నో కేసులు పెట్టి ఏది బీఆర్ఎస్ పెట్టిర్రు, బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉంటే ఇంకా నేను కొట్లాడుతూనే ఉంటాను. నేను ఫైటర్ను, కానీ పార్టీ మాత్రం మారను. కానీ నా ధ్యేయం ఒకటే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలనేది. ఏది ఆయన ఆలోచన రాను రాను బడుగు బలైన వర్గాల వైపు పోతుంది. ఇప్పుడు చూడు, మాట వద్దు కాంశీరామ్ అటువంటి వ్యక్తిని కూడా బీఎస్పీ పార్టీ
నడిపించి 4 సార్లు ఏది కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆయన అయింది కదా, అయినా ఆయనకు భారతరత్న అంటే ఆయనలో మార్పు కనిపిస్తుంది కాబట్టి ఆయన కావడానికి నా ఛాయశక్తులకు కృషి చేస్తా. గతంలో ఓబీసీల గురించి ఐఐఎంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్ లేదని కొట్టేసింది, నో రిజర్వేషన్ ఫర్ అన్న. కానీ నేనన్నా ఆల్టర్నేటివ్ ది పార్లమెంటు. నేను సోనియా గాంధీ దగ్గరికి పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మ్యామ్, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న. మేము కూడా తెలుగు, మలయాళం, ఒరియా అన్ని భాషలలో మేము లోకల్ లాంగ్వేజ్, కానీ మాకు టాలెంట్ ఉన్నదంటే అవకాశం ఇవ్వాలంటే ఎట్లా అంటే, వై డోంట్ యూ పుట్ ఎ ఓట్ టు ది డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అంటే ఆయనకు చెప్పడం, ఆయన బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? ఇవాళ ఒక్కొక్కడు 1,40,000 రూపాయలు జీతం సంపాదిస్తున్నాడు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నాడు. దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ ది సోనియా గాంధీ గారు కూడా ఆలోచన చేసి పెట్టింది. ఇక ముందు కూడా తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు అని ఆలోచన చేసే ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రికి లెటర్ రాసిన, అది మామూలు మాట కాదు. ఆయన ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడతాం, కానీ ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది. ఏది చూద్దాం, ఈయన బీసీ అంటున్నాడు, బడుగు బలైన వర్గాల గురించి కొట్లాడినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ పెట్టి 4 సార్లు మాయావతిని ముఖ్యమంత్రి చేశాడు. కాబట్టి అతిపెద్ద రాష్ట్రంలో కనుక ఆయన చేసిన ఆలోచన పేద ప్రజలు కూడా రాజకీయాలకు రావాలి అని ఆలోచన ఇంప్లిమెంట్ చేసింది. కనుక భారతరత్న ఇవ్వంటే ఎంత మంచి ఆలోచన ఎవరు చేయలే, ఇవాళ ఆయన చేసింది. కాబట్టి ఆయనకు ఒక ఆలోచన ఉన్నది, పేదవారు ఏంటి ఆ కుటుంబంలో ఆ బ్లడ్లోనే ఉన్నది, బడుగు బలైన వర్గాలకు పైకి తేవాలనే ఆ ఆలోచనతో నేను ఏకీభవిస్తున్నా. తప్పనిసరిగా ఇవాళ రాకుండా ఏదైనా పదవి వచ్చినా రాకపోయినా నేను ప్రజలలో ఉంటా. రైతులకు సంఖ్యలు చేస్తే పోయినా, మహిళల మీద అత్యాచారాలు పోయినా, స్టూడెంట్స్ ఇష్యూలో పోయినా, ఎస్సీలకు అట్రాసిటీ చేస్తే పోయినా, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పోతూనే ఉంటా. ఇవాళ కాకుండా రేపు తప్పనిసరిగా నా ధ్యేయమే రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేయడం అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పదవులు రాకపోతే బాధపడను, నేను ఫైటర్ని, పార్టీ మారను, ఖచ్చితంగా పార్టీని నమ్ముకొని ఉంటా. రాహుల్ గాంధీ మీద నమ్మకం ఉన్నది, సోనియా గాంధీ మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా అట్టడుగు వర్గాలకు, బీసీలకు న్యాయం చేస్తారనే ఒక భరోసా ఉన్నది. రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు ఖచ్చితంగా కష్టపడతా, పోరాడతా అంటూ వి హనుమంతరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారదని చెప్తా ఉన్నాను, ఆయనతో మరోసారి మాట్లాడతాను, ఆయన కార్యకర్తల కోసం కొట్లాడే నాయకుడు ఆయన పార్టీలో ఉండాలంటూ కూడా హనుమంతరావు సజెషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ సీనియర్లను పార్టీ కాపాడుకుంటుందా, పదవులు ఇస్తుందా, మరి ఏం చేయబోతుంది, భవిష్యత్తు కాంగ్రెస్ ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.